ఏపీలో కూటమి ప్రభుత్వం ఎస్సీ ఎస్టీలతో పాటు మహిళలకి అలాగే చిన్న సన్నకారు రైతులకి వీరందరికీ కూడా 40% రాయితీతో వ్యవసాయ పరికరాలు అయితే అందివ్వనుంది. దీనికి సంబంధించి కొంత మ్యాటర్ అయితే కలెక్ట్ చేశాను. అంటే ఎక్కడ అప్లై చేయాలి, ఎలా అప్లై చేయాలి, అలాగే ఎప్పటి నుంచి అప్లికేషన్లు తీసుకుంటారు, ఈ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో అయితే చెప్తాను, చూడండి. ఎవరెవరు అర్హులో చూసినట్లయితే ఎస్సీ ఎస్టీ మహిళలు వీరందరికీ కూడా ఎక్కువగా ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. తర్వాత వచ్చేసి చిన్న సన్నకారు రైతులు వీరందరికీ కూడా తర్వాత ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. అంటే ముందుగా ఎస్సీ ఎస్టీ అలాగే మహిళలకు ఇస్తారు. తర్వాత మిగిలిన క్యాస్ట్ కి చెందిన వారు ఎవరైతే ఉన్నారో అందులో చిన్న సన్నకారు రైతులకి ఈ పరికరాలు అయితే అందిస్తారు. చిన్న సన్నకారు రైతులు అంటే నాకు తెలిసినంత వరకు సన్నకారు రైతులు అంటే 1 హెక్టార్ లోపు అంటే 2.5 ఎకరాల లోపు భూమి ఉన్న వాళ్ళు, అలాగే చిన్న రైతులు అంటే 2 హెక్టార్లు అంటే 5 ఎకరాల్లో భూమి ఉన్న వాళ్ళు ఈ 40% రాయితీతో అందించే వ్యవసాయ పరికరాలు పొందడానికి అర్హులవుతారు. ఇక ఏ ఏ పరికరాలు అందిస్తారన్న దానిపైన క్లారిటీ అయితే లేదు, కానీ పేపర్లో కొన్ని పేర్లు అయితే రాశారు. అవి చూసినట్లయితే పవర్ టిల్లర్లు, బ్యాటరీ పవర్ స్ప్రేయర్లు, అలాగే ట్రాక్టర్తో వరి దమ్ముకు వినియోగిస్తారు కదా, దానికి సంబంధించి యంత్రాలు, అలాగే రోటవేటర్లు, పవర్ వేడర్లు ఇవన్నీ కూడా 40% రాయితీతో అందిస్తారని అయితే రాశారు. ఇక ఈ రాయితీ పరికరాల కోసం ఎక్కడ అప్లై చేయాలి అంటే రైతు సేవా కేంద్రాల్లో, అంటే గతంలో రైతు భరోసా కేంద్రాలని పిలిచేవాళ్ళు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం దాన్ని రైతు సేవా కేంద్రాలుగా అయితే మార్చింది. రైతు సేవా కేంద్రాల్లో ఉన్నటువంటి విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లు అలాగే విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్లు వీరికి మీ యొక్క ల్యాండ్ డీటెయిల్స్ అనేవి ఇచ్చి, అంటే మీ ఆధార్ కార్డు, ల్యాండ్ డాక్యుమెంట్స్, అలాగే ఈ క్రాప్ కి సంబంధించిన సర్టిఫికెట్లు ఇవన్నీ కూడా సబ్మిట్ చేసి మీరు రైతు సేవా కేంద్రాల్లో అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి విలేజ్ అగ్రికల్చర్ హార్టికల్చర్ అసిస్టెంట్లకి అవకాశం అయితే ఇస్తారు. అప్లై చేయడానికి కొన్ని ముఖ్యమైన తేదీలు చూసినట్లయితే మార్చి 12వ తేదీలోపు అగ్రికల్చర్ అలాగే హార్టికల్చర్ అసిస్టెంట్లకి దీనికి సంబంధించి ట్రైనింగ్ అయితే ఇవ్వనున్నారు. మార్చి 12వ తేదీ నుంచి ఇలా వ్యవసాయ పరికరాలు రాయితీపై అందించడానికి సంబంధించి అప్లికేషన్లు అయితే స్వీకరించనున్నారు. మార్చి 26వ తేదీలోపు అప్లికేషన్లు అయితే పూర్తి చేసేసి మార్చి 26వ తేదీనే రైతులకు వ్యవసాయ పరికరాలు అయితే రాయితీ పైన అయితే అందివ్వనున్నారు. రైతులు వ్యవసాయ పరికరాలని రాయితీతో పొందడం కోసం కొంత అమౌంట్ అయితే చెల్లించాలి. ఎందుకంటే 40% రాయితీతో ప్రభుత్వం వ్యవసాయ పరికరాలు అయితే అందిస్తుంది కాబట్టి మిగిలిన 60% అమౌంట్ అనేది ముందుగా రైతులు అయితే చెల్లించాల్సి ఉంటుంది. మిగిలిన 40% వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. గతంలో ఈ విధానం వచ్చేసి వేరేగా ఉండేది. అప్పుడు ఎలా ఉండేది అంటే గతంలో అయితే మొత్తం అమౌంట్ వచ్చేసి రైతు అయితే చెల్లించాల్సి వచ్చేది. ప్రభుత్వం తర్వాత డీబీటీ విధానం ద్వారా 40% అమౌంట్ ని సబ్సిడీ ద్వారా అందించేది. కానీ ఇప్పుడు మాత్రం రైతు తన వాటా చెల్లిస్తే చాలు, మిగిలిన అమౌంట్ వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే చెల్లించనుంది. దీనికి సంబంధించి ప్రస్తుతం గ్రౌండ్ లెవెల్లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు, కానీ న్యూస్ పేపర్స్ లో వచ్చిన ఆర్టికల్స్ కానివ్వండి, మిగిలిన ఇన్ఫర్మేషన్ బట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే బడ్జెట్ అయితే కేటాయించి అమౌంట్ అయితే రిలీజ్ చేసిందని తెలిసింది. త్వరలో దీనికి సంబంధించి అంటే గ్రామ స్థాయిలో ఏదైనా వర్క్ స్టార్ట్ చేస్తే గనక మీకు మరిన్ని వివరాలు అయితే అందిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.